CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. నమస్తే దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది కార్డ్. కారు పార్టీ విషయంలో కర్మ రిటర్న్స్ అన్న నానుడి నిజమవబోతోందా? నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ గులాబీ అస్త్రాన్ని రివర్స్ లో ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందా? అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమవుతోందా? కొత్త ఎత్తుగడకు బీజం పడుతోందా? ఇంతకీ ఏంటి అస్త్రం, ఎలా వాడబోతోంది అధికార పార్టీ? ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగాక 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించింది బీఆర్ఎస్. మొదటి విడత పవర్లోకి వచ్చినప్పుడు టీడీపీ, రెండోసారి అధికారం చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కారెక్కించేసుకుంది. ఓవర్లోడ్ అయినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా 2 సార్లు ఏకంగా ఆ 2 పార్టీల ఎల్పీల విలీనాలే జరిగిపోయాయి. ఆయా పార్టీల శాసనసభ పక్షంలో ఉన్న మెజారిటీ సభ్యులను చేర్చుకుని లెజిస్లేటర్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు వాళ్లతోనే స్పీకర్కు లేఖిప్పించారు. దానిమీద స్టాంప్ పడ్డ వెంటనే అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఎల్పీలు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో విలీనమైపోయాయి. అయితే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఇప్పుడు గులాబీ పార్టీనే ఆ స్థితిలోకి వచ్చిందని అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఆ పని జరిగిపోయిందని చెప్పుకున్న కోర్టు కేసులతో పాటు రకరకాల రాజకీయ కారణాలతో అది ఆగిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ 10 మంది మీద అనర్హత వేటేయాలంటూ కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. అయితే ఆ నిర్ణయాన్ని తాము తీసుకోలేమంటూ తిరిగి బంతిని అసెంబ్లీ స్పీకర్ గ్రౌండ్ లోకి నెట్టింది సుప్రీంకోర్టు. కానీ ఏళ్లకు ఏళ్లు గడిపేయకుండా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పాత ఆలోచనలకు పదును పెట్టబోతోందా అనే అనుమానాలొస్తున్నాయట పరిశీలకులకు. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టుగా అంతకుముందు 2 టర్మ్స్ లో బీఆర్ఎస్ వేసిన స్కెచ్ ని తిరిగి ఆ పార్టీకే అప్లై చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఎల్పీ విలీనాన్ని అదే స్కెచ్ తో కొట్టాలి అనుకుంటున్నట్టు డౌట్స్ వస్తున్నాయి. పైగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని కాస్త తరిచి చూస్తే అదే అర్థం ధ్వనిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇంకా కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది పీసీసీ. మరోవైపు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కుటుంబ తగాదాలు ఉన్నాయి అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ఇటు కేసీఆర్ ని మినహాయిస్తూనే చాలా విషయాలు బీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్ లాంటి అంశాల్లో పార్టీ ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ వివాదాలు గందరగోళం నడుమ క్యాడర్లో కూడా మునుపటి జోష్ కనిపించడం లేదు అన్నది పరిశీలకుల మాట. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలు సైతం ఉన్నారట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అని ఫీల్ అవుతున్న కొందరు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది గులాబీ వర్గాల్లో. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే అదును అని భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చేగా ఇంకో 10 మందికి పైగా లాక్కుంటే ఇక ఆల్ సెట్, అసలు సమస్యే ఉండదు, ఫిరాయింపుల గోల పోతుందని లెక్కలేసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇంకో 10 మందికి పైగా గోడ దాటించేస్తే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గడువు పెట్టిన 3 నెలల్లోపు ఆ పని చేసేస్తే ఇక అనర్హత సమస్యలు కూడా ఉండబోవని కాంగ్రెస్ లో అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది కాబట్టి ఇప్పుడు తాము కూడా సేమ్ స్కెచ్ అప్లై చేస్తే రాజకీయ కూడా ఇబ్బంది ఉండబోదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విషయంలో ఒకవేళ బీఆర్ఎస్ రచ్చ చేసినా గతంలో మీరు చేసిందేంటని రివర్స్ అటాక్ చేయొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. అరకొర చేరికలు కాకుండా మొత్తం ఎల్పీని విలీనం చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవడంతో పాటు కేసీఆర్ కి కూడా తెలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు గట్టిగా భావిస్తున్నారట. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువును అసలు చర్చకే రాకుండా చేయాలంటే ఈ ఎత్తుగడే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ సర్కిల్స్ లో. బీఆర్ఎస్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారనే చర్చకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, అది అవసరమా అని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా తెలంగాణలో త్వరలోనే ఏదో ఒక రూపంలో పొలిటికల్ ప్రకంపనలు రావడం మాత్రం ఖాయమంటున్నారు పొలిటికల్ పండిట్స్. పీసీసీ అధ్యక్షుడు అంటున్నట్టు ఇంకెంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు? ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్టు నిజంగానే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే గులాబీ బాస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న